కొంచెం బ్యాక్ రా. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట వైఎస్ఆర్సీపీ నాయకుల పైన గాని కార్యకర్తల మీద గాని వివిధ రకాలైనటువంటి దౌర్జన్యాలు లెక్కకు మించి హత్యా పర్వం కాడి నుంచి అక్రమమైన కేసులు, గంజాయి కేసులు, పోలీసుల్ని బెదిరించారన్న కేసులు, మూకుమ్మడిగా దాడి చేశారని రకరకాలైన కేసులతో ఇటు గ్రామాల్లో గాని అటు మున్సిపల్ వార్డ్స్ లో గాని ఎవరెవరైతే రాజశేఖర్ రెడ్డి గారి అనుచరులుగా, జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్న ఎన్నికలలో పనిచేశారో వాళ్ళనందరినీ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వం కక్షగట్టి ప్రతి ఒక్క ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యల్లో భాగంగానే ఈ రోజు నెల్లూరు రూరల్ కి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు వాళ్ళు చేసినటువంటి అరాచకమైనటువంటి చర్యలకి ఇక్కడ బాధితులుగా మిగిలిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకి భరోసా ఇవ్వడానికే మా నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ రోజు మా కోసంగా ఏర్పాటు చేయటం జరిగిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి దీని యొక్క సారాంశం, ఎవరెవరైతే ఎన్నికల తరువాత ఎన్నికల హింసలో గురి కాబడ్డారో, అక్రమ కేసుల్లో బనాయించబడ్డారో, ఎవరైతే రౌడీ షీటర్లుగా ఈ రోజు పేర్లు నమోదు చేయబడ్డాయో వారందరూ కూడా వారికి జరిగినటువంటి అన్యాయాన్ని, వారికి జరిగినటువంటి దుర్మార్గాన్ని ప్రతి ఒక్క దాన్ని కూడా ఈ డిజిటల్ బుక్ లో ఈ క్యూఆర్ కోడ్ యాప్ ను మనం డౌన్లోడ్ చేసుకొని దీని ద్వారా మనకు జరిగినటువంటి దౌర్జన్య కాండని మనం తెలిపినట్లయితే తప్పనిసరిగా రేపు మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కొక్క కేసు దాకా తీసుకొని ఎవరెవరైతే కార్యకర్తల్ని, నాయకుల్ని ఇబ్బంది పెట్టారో, అది అధికారులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కూటమి నేతలు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా చట్టరీత్యా చర్యలు తీసుకునే దానికి ఈ డిజిటల్ బుక్ని ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు కూడా మన పార్టీలోని ఆఖరి కార్యకర్త వరకు కూడా తీసుకెళ్ళి ఎక్కడైనా మన గ్రామాల్లో కానీ, నియోజకవర్గ స్థాయిలో మున్సిపల్ వార్డ్స్లో కానీ ఎక్కడైనా సరే అమానుషంగా వాళ్ళు ప్రవర్తించినటువంటి పరిస్థితులు ఉంటే వెంటనే వాటిల్ని ఈ డిజిటల్ బుక్లో నమోదు చేసినట్లయితే మన ప్రభుత్వం వచ్చిన రోజు తప్పనిసరిగా మనకు న్యాయం జరుగుతుందని చెప్పి మనవి చేస్తూ పోరాటం చేయాలనే స్ఫూర్తితో ఈ రోజు మన నాయకులు మనకి ఇచ్చినటువంటి ఈ డిజిటల్ బుక్ అనేటటువంటి భరోసాని మనం ఆధారం చేసుకొని మన పార్టీ కార్యక్రమాల్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి అందరిని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నానండి.